ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చెయ్యాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి? చాలా కన్ఫ్యూజన్ కదా. సరిగ్గా ఈ సమస్యకే ఏ మ్యాట్రిక్స్ అనే ఒక సంస్థ ఒక కెరియర్ రోడ్ మ్యాప్ను తీసుకొచ్చింది. మరసలు ఈ రోడ్ మ్యాప్ ఏంటి? ఇది నిజంగా అంత క్లియర్గా ఉందా లేదా అన్నది మనమిప్పుడు చూద్దాం. జీరో నుంచి ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్ వరకు. వావ్, ఇది చాలా పెద్ద మాట కదూ. అంటే కేవలం ఏఐ గురించి బేసిక్స్ చెప్పడమే కాదు, ఏకంగా జాబ్కి రెడీ చేస్తామని చెప్తున్నారు. మరి జర్నీ నిజంగా అంత సింపుల్గా ఉంటుందా? ఈ ప్రామిస్లో ఎంత నిజముందో చూద్దాం. మరి ఇంత పెద్ద టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ఆ జర్నీ అసలు ఎలా ఉంటుంది? ఆ దారిలో ఏమేముంటాయో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఓకే, ఈ ఏ మ్యాట్రిక్స్ ఏఐ కెరియర్ రోడ్ మ్యాప్ను ఒక స్టెప్ బై స్టెప్ పాత్లా డిజైన్ చేశారు. అంటే ప్రతి స్టెప్లోనూ నేర్చుకునేవాళ్లను అలా మెల్లగా ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేశారన్నమాట. సో వీళ్ళు ఈ మొత్తం జర్నీని 3 లెవెల్స్గా డివైడ్ చేశారు. ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కో లెవెల్ ఎక్కుతూ స్కిల్స్ సంపాదించేలా దీన్ని క్రియేట్ చేశారు. అంటే ఒక లెవెల్ కంప్లీట్ చెయ్యకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్లడం కుదరదన్నమాట. సింపుల్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏఐ ఫౌండేషన్స్. పేర్లోనే ఉంది కదా, ఏఐ వరల్డ్లోకి ఎంటర్ అయ్యే వాళ్లందరికీ ఇదే బేస్, అన్నింటికీ ఇదే స్టార్టింగ్ పాయింట్. మరి ఈ ఫస్ట్ లెవెల్ని ఎవరు తీసుకోవచ్చు? వెల్, ఎవరైనా సరే, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. టెక్నికల్ నాలెడ్జ్ అస్సలు లేకపోయినా ఓకే. సింపుల్గా చెప్పాలంటే ఏఐ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఫీజు కూడా చూస్తే మిగతా లెవెల్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. బహుశా ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలనేమో. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వీళ్ళు జస్ట్ ఏఐ అంటే ఏంటి అని చెప్పి వదిలేయట్లేదు. డైలీ లైఫ్లో ఏఐ టూల్స్ని ఎలా వాడాలి అని ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. అంతేకాదు, రెస్పాన్సిబుల్గా, ఎథికల్గా ఏఐని ఎలా వాడాలి అని కూడా చెప్తున్నారు. ఫౌండేషన్ లెవెల్లోనే ఈ టాపిక్స్ పెట్టడం నిజంగా మంచి విషయం. ఫౌండేషన్ స్ట్రాంగ్గా పడ్డాక ఇక రెండో అడుగు అప్లైడ్ ఏఐ. ఇక్కడ్నుంచే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్గా అప్లై చేసి జాబ్కి అవసరమైన స్కిల్స్గా మార్చుకునే స్టేజ్ ఇది. సో ఈ లెవెల్ ఎవరికోసం? మెయిన్గా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ఇంకా కెరియర్ మార్చాలి అనుకునే వాళ్ళని టార్గెట్ చేశారు. అంటే ఆల్రెడీ కొంచెం బేసిక్స్ తెలిసి ఏఐని సీరియస్గా కెరియర్లో ఒక పార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ల కోసం అన్నమాట. ఇందులో నాకు నచ్చిన విషయమేంటంటే వీళ్ళు ఏఐతో పాటు ఐటీ ఫండమెంటల్స్ని కూడా సింపుల్గా చెప్తున్నారు. నిజమే కదా, జాబ్లో ఏఐ వాడాలంటే అది రన్ అయ్యే ఐటీ సిస్టమ్స్ గురించి కూడా తెలియాలి. సో ఈ రెండిటిని కలిపి నేర్పించడం వల్ల ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఇక ఫైనల్ స్టెప్ ఇండస్ట్రీ మాస్టరీ. పేర్లోనే ఉంది కదా, ఇది జస్ట్ నేర్చుకోవడం కాదు, ఇండస్ట్రీలో నిలబడగలిగేలా తయారుచేసే స్టేజ్. ఏఐని చాలా సీరియస్గా కెరియర్గా తీసుకునేవాళ్ల కోసం ఇది. ఈ లెవెల్కి వచ్చేసరికి ఫీజు బాగా పెరిగింది. దీన్ని బట్టే అర్థమవుతోంది ఇది సీరియస్ జాబ్ సీకర్స్, కెరియర్ బిల్డర్స్ కోసమని. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఉంటాయని వాళ్లు చెప్పకనే చెప్తున్నారన్నమాట. ఇక ఈ ఫైనల్ స్టేజ్లో అంతా ప్రాజెక్ట్స్ గురించే. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ప్రాజెక్ట్స్ని ఎండ్ టు ఎండ్ ఎలా ప్లాన్ చేయాలి, ఇలాంటివి నేర్పిస్తారు. సో కోర్స్ అయ్యేసరికి చేతిలో చూపించుకోవడానికి ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో రెడీగా ఉంటుంది. ఇప్పుడుదాకా ఏం నేర్పిస్తారో చూసాం. మరి అసలు ఎలా నేర్పిస్తారు? ఈ ప్రోగ్రాం ఎలా వర్క్ అవుతుంది? ముఖ్యంగా ఆ లెర్నింగ్ మోడల్ వెనుకున్న ఐడియా ఏంటో చూద్దాం. వీళ్ళు దీన్ని పే యాజ్ యూ గ్రో మోడల్ అని పిలుస్తున్నారు. అంటే సింపుల్గా ఒకేసారి మొత్తం ఫీజు కట్టక్కర్లేదు. ఫస్ట్ బేసిక్స్తో స్టార్ట్ చేయొచ్చు. అది నచ్చి కాన్ఫిడెన్స్ వచ్చాకే అప్పుడే నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇది నేర్చుకునే వాళ్లకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా. ఓకే, మరి ఏ లెవెల్లో జాయిన్ అయినా సరే కోర్స్ కంటెంట్తో పాటు కామన్గా కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు. అవేంటో ఒకసారి చూసేద్దాం. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది లైఫ్ టైం యాక్సెస్. అంటే ఒక్కసారి జాయిన్ అయితే లైవ్ సెషన్స్ అయినా రికార్డెడ్ సెషన్స్ అయినా ఎప్పుడైనా చూడొచ్చు. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. దాంతోపాటు సర్టిఫికేట్స్, కావలసిన సాఫ్ట్వేర్ టూల్స్కి యాక్సెస్, అంతేకాకుండా ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్లో కంటెంట్ కూడా ఇస్తున్నారు. ఫైనల్గా ఈ మొత్తం రోడ్ మ్యాప్ ఉద్దేశాన్ని ఈ ఒక్క వాక్యం చెప్పేస్తోంది. ఇక్కడే స్కిల్స్ కెరియర్స్గా మారతాయి. అంటే ఇది జస్ట్ సర్టిఫికెట్ కోసం చేసే కోర్స్ కాదు, నేర్చుకున్న స్కిల్స్తో కెరియర్ బిల్డ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అని వాళ్ల పాయింట్. అయితే
ఒక ప్రశ్న మిగిలిపోతోంది. ఏఐ లాంటి ఫీల్డ్ చాలా వేగంగా మారిపోతూ ఉంటుంది కదా, ఇలాంటి టైంలో ఇలా ఒక స్ట్రక్చర్డ్ పాత్లో వెళ్లటం కరెక్టా, లేక ఎవరికి వాళ్ళు సొంతంగా నేర్చుకోవటమే బెటరా? ఇది ఆలోచించాల్సిన విషయమే.